మన పర్సనల్ నాకు అలా నచ్చని విషయం ఏంటంటే చెప్పనా, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రెడ్ హ్యాండ్ దొరికితే మీరు ఏం చేస్తారని అన్నాడు. నాకు మామూలు కోపం రాలేదు పక్కన కూర్చున్నాను మీద. ఏం క్వశ్చన్ ఇది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే అన్నాను అదేముందన్న మేము ఇలా పని చేసేటోళ్ళమే, మాకేం పని చేస్తా ఉన్నాం, మాకు ఇదేం క్వశ్చన్ అన్న. పెళ్లిగానోడి కోపం రాదు, పెళ్ళైన కోపం రాదా? పెళ్లిగానోడి కంటే మనకు లేదు కానీ ఏదో రాస్తాడు. పెళ్ళైనోడు ఎట్లా అంటే ఇప్పుడు నేను సర్దుకపోతా అంటే నువ్వు ఎడ్డోని అన్నట్టు, నరుకుతా అంటే నువ్వు కోపదారి మనిషి, క్రిమినల్ అన్నట్టు. అంటే అన్ని పూర్తిగా ఈ బుక్ ను పట్టుకోవే ఆడ చెప్తారనమాట క్వశ్చన్స్ కి ఆన్సర్. ఆడ నీ యాంగ్రీ ఏంది, నీ కోపం ఏంది, నీ అలవాట్లు ఏందని నేను రాసిన, అన్ని రాసిన. నేను నా నిద్ర టైం ఏంది, నాది ఏముంది, నేను డ్యూటీలో ఉంటాను, ఇంటిగా ఉంటే కొంచెం ఎక్కువ పడుకుంటా, డ్యూటీ లేకపోతే 1-2 గంటలు పడుకుంటా 24 hours లో, అది నా టైం. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అలవాట్లు ఏంది, నాకు అలవాట్లు చెప్పినా, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ కూడా చేస్తా అని చెప్పినా. సో అవి అన్ని జెన్యున్ గా చెప్పుకుంటూ వచ్చాను, ఎక్కడ కూడా తడబడలేదు. అసలు నేను జెన్యున్ గా ఉండాలనుకునే జెన్యున్ గా ఫిల్అప్ చేసిన. చేసిన తర్వాత ఒక రూమ్ ఉంటది ఇట్లా పెద్దది ఉండి అలా 10 మందిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్, నువ్వేంది, నీ పేరేంది అంటే మెయిన్ ఆవిడేని అంటారు. ఒక ఇద్దరు ఉంటారు, ఒక అన్న ఉంటాడు, ఆయన పార్ట్ ఆఫ్ డైరెక్టరే, ఈమె మెయిన్ అంట, ఈమె హిందీ ఆవిడ ఉంది. వీళ్ళు ఎందుకు అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు మనకి ఇంపార్టెంటా కాదా అనేది. మేము 9 మంది ఉన్నాం, 9 మందిలో 5 రిజెక్ట్ చేసి 4 సెలెక్ట్ చేశారు. నేను సేమ్ నాకు